Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So, నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏవి ఫ్రీ ట్రేడ్ పార్ట్నర్స్ ఆఫ్ ఆసియాన్ అనగానే మనకి 10 దేశాలు ఉంటాయండి. సో ఆసియాన్లో ఉన్న 10 దేశాలతో ఫ్రీ ట్రేడ్ పార్ట్నర్స్ ఎవరు అని అడిగారు. సో కాబట్టి ఇక్కడ ఆస్ట్రేలియా, డెఫినెట్గా కెనడా ఉండదు, అది ఎక్కడో అటువైపు ఉంటుంది కాబట్టి. సో చైనా, ఇండియా, జపాన్, యూఎస్ఏ ఉంటుంది. సో కాబట్టి 1, 3, 4, 5. సో సి ఇస్ ద ఆన్సర్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్. సో ఇన్కమ్ ట్యాక్స్ గతంలో ఉన్నటువంటి 1960లో ఉన్నటువంటి చట్టాన్ని మార్చి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అలాగే క్రిప్టో కరెన్సీ లాంటి కనుక మీరు పెట్టి వాటి నుంచి ఏదైనా లాభాలు కనుక అనిపిస్తే వాటి మీద కూడా పన్ను కట్టాలి. సో వీటినే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అనేటటువంటి పేరుతో VDA అనేటటువంటి ఒక పేరుతో తీసుకొచ్చారు. సో దీని మీద కూడా పన్నులు బాగుతున్నారు. ఫైనల్గా కన్క్లూజన్ చెప్పాలంటే పన్నుల్ని పెంచుతున్నారు బాగానే. సో డెఫినెట్గా ఒప్పుకుంటారు, నేను కూడా మనం పన్నులు కడితేనే దేశం గట్టిగా ఉంటుంది. బట్ ఎవరికి వేయాలి ఆ పన్నులు అనేటటువంటి పెద్ద క్వశ్చన్. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, అదాని ఇలాంటి వాళ్ళ దగ్గర 45% కాదు 50% తీసుకున్నా తప్పలేదు, ఎందుకంటే దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. బట్ సామాన్యుల దగ్గర కూడా పన్నులు అధికంగా వేస్తే దానివల్ల ఓవరాల్గా డిమాండ్ ఇన్ ద ఎకనామీ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలి. అలానే అధికంగా పన్నులు కంపెనీల మీద వేస్తున్నా కూడా పెట్టుబడులు మన డబ్బులు ఉన్నాయి. సో కాబట్టి పన్నుల్ని ఎలా నియంత్రించాలి, అందరినీ పన్నులోకి ఎట్లా తీసుకురావాలి అంటే సింపుల్ లాజిక్ ఎప్పుడు ఏముంటుందంటే 100 మంది ఉన్నారనుకోండి, 10 మంది దగ్గర ఒక్కొక్కటి దగ్గర 100 రూపాయలు పన్ను వేసాం అనుకోండి, 1000 రూపాయలు వస్తుంది. అదే ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటి, 10 మంది దగ్గర ఒక్కొక్కడికి 100 రూపాయలు పన్ను వేసాం. అట్లా కాకుండా 100 మంది దగ్గర 10 రూపాయలు పన్ను వేయండి, అప్పుడు ఎంత వస్తుంది, అప్పుడు కూడా 1000 రూపాయలు వస్తుంది. కానీ మీకు ఏది బెటర్, ఇక్కడ ఈ 10 మంది బాగా ఫీల్ అవుతారు, ఇక్కడ ఈ 100 మంది ఏం ఫీల్ అవ్వరు, ఎందుకంటే ఇచ్చేది 10 రూపాయలు. సో ఇప్పుడు కూడా పన్నులు తక్కువ ఉండాలి, అందరి పైన ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, అందరి మీద పన్నులు వేస్తున్నాము, అది కూడా ఎక్కువ వేస్తున్నాం. దట్ ఈస్ యువర్ GST 28%, 18%, 12%, ఇవే కదా ఎక్కువ. సో పరోక్ష పన్నులు ఎక్కువ విధిస్తున్నాం, ప్రత్యక్ష పన్నులు తక్కువ విధిస్తున్నాం. సో ఇది మారాల్సినటువంటి పరిస్థితి. ఎనీవే న్యూస్లోకి వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. గతంలో ఉన్న 1961 చట్టాన్ని రీప్లేస్ చేస్తుంది. ఇందులో కొంత ఆ బిల్లులో ఉన్నటువంటి కొన్ని పదాలు చాలా కఠినంగా ఉంటాయి, దాన్ని సింప్లిఫై చేశారట. లాంగ్వేజ్ని చాలా క్లియర్గా పెట్టారు. అలాగే లిటిగేషన్స్ ఏదైనా గొడవలు ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఉంటే వాటిని తగ్గించారు. అలాగే ఇప్పటి వరకు కూడా మనం ఈ పర్టికులర్ ఇయర్ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ జరుగుతుందో దాన్ని అసెస్మెంట్ ఇయర్ అని పిలిచేవాళ్ళం. ఈ అసెస్మెంట్ ఇయర్ ప్లేస్లో ఇప్పుడు ట్యాక్స్ ఇయర్ అనేటటువంటి పదాలు తీసుకొచ్చారు. అంటే మార్చి 1 నుండి ఏప్రిల్ 30 వరకు ఉన్నటువంటి ఈ యొక్క సంవత్సరం ఏదైతే ఉందో దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అని అంటాం కదా. ట్యాక్స్ భాషలో పరిభాషలో మనము అసెస్మెంట్ ఇయర్ అని అంటాం, ఇక్కడ నుంచి దాన్ని ట్యాక్స్ ఇయర్ అని అనాలి. అలాగే కొన్ని ప్రొవిజన్స్ స్ట్రీమ్లైన్ చేశారు. అలాగే నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు ఏమైనా వచ్చాయంటే నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు ఏమీ రాలేదు. అలాగే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే ఈ యొక్క చేంజెస్ సరిపోవు, ఇంకా డీపర్ రిఫార్మ్, ఇంకా లోతైనటువంటి సంస్కరణలు తీసుకురావాలి, అప్పుడు మాత్రమే ఈ పన్నులకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది బాగుపడుతుందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు కొత్త ఇన్కమ్ ట్యాక్స్లో కనుక మీరు చూస్తే పాత ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో 47 చాప్టర్లు ఉంటాయి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో 23 చాప్టర్లు ఉన్నాయి. అలాగే పాత ఇన్కమ్ ట్యాక్స్లో 819 సెక్షన్లు ఉంటే ఇప్పుడు 536 సెక్షన్లు ఉన్నాయి. అందులో పదాలు 5 లక్షల వరకు పదాలు ఉంటే ఇందులో 2,60,000 పదాలు ఉన్నాయి. అంటే చాలా కాంప్లెక్స్గా కఠినంగా ఉన్నటువంటి చట్టాన్ని చాలా సింప్లిఫై చేశారు, చాలా సునాయాసంగా అర్థమయ్యేట్టుగా చేశారు. 1200 ప్రొవిజన్లు, 900 సెక్షన్లు ఈ కొత్త బిల్లులో పాత చట్టం నుంచి తీసేశారు, అవన్నీ పనికిరావాలి. సో దీనికి సంబంధించి షెడ్యూల్ 2లో 16 రోజులు ఇన్కమ్స్ ఎగ్జామ్ట్ సచ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఇలాంటి వాటిని ఎగ్జామ్ట్ అవి చేసినటువంటి అంశాలు రాశారు. అలాగే మరికొన్ని అంశాలు ఉన్నాయి, బట్ ఇవన్నీ కూడా మనం రానున్నటువంటి ఈ స్లైడ్స్లో చర్చిద్దాం. అలాగే ప్రొవిజన్స్ ఆఫ్ ద బిల్ కనుక మనం చూస్తే ఒకటి ట్యాక్స్ ఇయర్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. మీకు చెప్పాను కదా, నడుస్తున్నటువంటి సంవత్సరాన్ని సాధారణంగా ఎకనామీ భాషలో ఫైనాన్షియల్ ఇయర్ అని అంటాం. పన్నుల పరిభాష ట్యాక్స్ లాంగ్వేజ్లో అయితే దాన్ని అసెస్మెంట్ ఇయర్ అని అంటాం. ఈ అసెస్మెంట్ ఇయర్ అనేటటువంటి పదాన్ని తీసేసి ఇప్పుడు ట్యాక్స్ ఇయర్ అనేటటువంటి పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు.
సో ట్యాక్స్ ఇయర్ అనేటటువంటిది ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఎలా కలవచ్చులో చెప్పాను, మార్చి 31 ఏప్రిల్ 1, సారీ కదా, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్గా లెక్కిస్తాం. అలాగే బిజినెసెస్ ఆఫ్ న్యూలీ సెటప్ ప్రొవిజన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బిజినెస్ ఆగస్ట్లో పెట్టారనుకోండి, ఆ ఏ సంవత్సరం అయితే ఏ తేదీనైతే పెడతారో అక్కడ నుంచి ఎండింగ్ వరకు, ఎస్టాబ్లిష్మెంట్ డేట్ నుంచి ఎండింగ్ వరకు అది వాళ్ళకి ట్యాక్స్ ఇయర్గా వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మధ్యలో వచ్చి ఆగస్ట్లో పెట్టాడు అనుకోండి బిజినెస్, ఆ ఆగస్టు 1వ తారీఖు నుంచి అతని బిజినెస్ ట్యాక్స్ ఇయర్గా లెక్క వస్తుంది అనమాట. అలాగే ఇన్కమ్ అనేటటువంటి దానికి నిర్వచనాన్ని పెంచారు, డెఫినేషన్ ఎక్స్పాండ్ చేశారు. మీకు ఏమైనా వర్చువల్ డిజిటల్ అసెట్స్ అని అన్నారు కదా, VDA, ఈ వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే క్రిప్టో కరెన్సీలు కానీ లేదా ఇంకా ఇతర ఏవైనా కూడా ఈ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కొత్త థింగ్స్ కానీ వీటన్నిటిని కూడా డిజిటల్ కరెన్సీలుగా పెట్టారు. వీటిని ఇప్పుడు క్యాపిటల్ అసెట్స్ అంటే మూలధన ఆస్తులుగా లెక్కిస్తారు. అంటే మీకు ల్యాండ్ ఎట్లా ఉంటుందో, మీకు ఇల్లు ఎట్లా ఉంటుందో, మీకు కార్లు ఎట్లా ఉంటాయో, బంగారం ఎట్లా ఉంటుందో, సేమ్ అలాగే క్రిప్టో కరెన్సీని కూడా లెక్క పెడతారు, దాని మీద కూడా పన్నులు వేస్తారు. అలాగే సింప్లిఫైడ్ అండ్ కన్సైజ్ డ్రాఫ్టింగ్ బిల్లులో ఇచ్చినటువంటి చాలా ప్రొవిజన్స్ గతంలో ఉన్నటువంటి కష్టతరమైన భాషను తీసేసి కొంచెం సులభతరమైనటువంటి భాషను పెట్టారు. సో ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ అనేటటువంటిది కూడా చాలా ఈజీ అవుతుంది. సో మల్టిపుల్ సెక్షన్స్ మీద ఆ సెక్షన్ రెఫర్ చేయండి, ఈ సెక్షన్ రెఫర్ చేయండి అని అనుకుంటా సేమ్ ఆ ప్రొవిజన్ చదివేస్తే మీకు అక్కడ అర్థమయ్యేటటువంటి భాషలోనే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ న్యూ బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కన్సాలిడేషన్ ఆఫ్ ట్యాక్స్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ అంటే ట్యాక్స్ కంప్లైన్స్ అంటే ఏంటంటే మనందరం కూడా ప్రభుత్వం విధించినటువంటి పన్నులకి అవాయిడ్ అయ్యి ట్యాక్స్ కట్టడాన్ని కంప్లైన్స్ అని అంటారు. చాలా వరకు ఇందులో ఉన్నటువంటి కాంప్లెక్సిటీ వల్ల ట్యాక్స్ని ఎగవేస్తూ ఉంటారు, అది నాన్ కంప్లైన్స్ అని అంటారు. అట్లా కాకుండా అందరూ పన్నులు కట్టే విధంగా కంప్లైన్స్ని తీసుకొచ్చారు. అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ కానీ, లేదా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి టైం లైన్స్ కానీ, లేదా అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించిన డిస్ప్యూట్ రెజల్యూషన్స్ కానీ, లేదా పన్నుల్లో ఏమైనా డిడక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఈజీగా టాబ్యులేటెడ్ ఫామ్లో ఇచ్చి చాలా ఈజీగా వాటిని యాక్సెస్ చేసి ఈ ట్యాక్స్ కంప్లైంట్స్ అంతా కూడా ఒకే చోట మీరు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సమర్పించేటటువంటి విధంగా కొత్త చట్టాన్ని రచించారు. అలాగే అవుట్డేటెడ్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, లైక్ 54E క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ pre-1992 అసెట్ ట్రాన్స్ఫర్స్. అలాగే రిడెండెంట్ సెక్షన్స్ అంటే వచ్చిన సెక్షన్ 2-3 సార్లు వస్తుంది. సో ఇట్లాంటివన్నింటినీ కూడా ఎలిమినేట్ చేశారు. ఇది మనకి ఎగ్జామినేషన్ అడుగుతాడు, ఈ 54E ఏంటి అని అడిగాడు అనుకో సచిన్ దగ్గర ఫస్ట్ అట్లాంటి గుర్తుపెట్టుకోవడం. కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ pre-1992 ఇట్లాంటివన్నీ ఎలిమినేట్ చేశారు. అలాగే అదర్ ట్యాక్స్ లాస్ ఇంకా ఇతర పన్నులకు సంబంధించి ప్రొవిజన్స్ ఇంటిగ్రేట్ చేశారు. ఉదాహరణకి వెల్త్ ట్యాక్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ అండ్ రూల్స్ కానీ, ఇన్వెంటరీ అంటే మనం మిగిలిపోయినటువంటి స్టాక్ ఉంటుంది కదా దాని వాల్యుయేషన్ కానీ, రెవెన్యూ రికగ్నిషన్, సర్వీస్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు లేదా 2 ఆర్గనైజేషన్స్ ఒక పర్టికులర్ సర్వీస్ కి సంబంధించి కాంట్రాక్ట్ రాసుకుంటారు, దాని రెవెన్యూ రికగ్నిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ బిల్లో అన్ని చోట్ల ఒకే లాగా ఉండేటట్టుగా యూనిఫామ్ మోడల్లో, యూనిఫామ్ లాంగ్వేజ్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ ద బిల్. ఇప్పుడు ఈ బిల్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే క్లారిటీ ఉంటుంది. అంటే గతంలో ఉన్నటువంటి బిల్తో క్లారిటీ లేదా డెఫినెట్గా లేదు. చాలా ప్రొవిజన్స్ అక్కడ చూడండి సెక్షన్ 3తో కలిపి చదవండి ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అఫ్ కోర్స్ మనం ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ CL చదువుకుంటారు, చార్టెడ్ అకౌంటెంట్స్. మనం జస్ట్ ఈ బిల్లులో ఇచ్చిన ప్రొవిజన్స్ గురించి వీటి గురించి పైన అంటే మనం అకాడమీ చదవాలి. మళ్ళీ లోతుగా చదివాం అనుకోండి, గొప్ప ఏ ఫినాన్స్ గురించి అయిపోయాం అనుకోండి, మళ్ళీ గొప్ప ఇబ్బందులు రావు. సో కాబట్టి బెటర్ రీడబిలిటీ అండ్ క్లారిటీ అంటే చాలా ఎక్కువ క్లారిటీ ఇచ్చేటటువంటి విధంగా ఈ బిల్లుని రూపొందించారు. కాంప్లెక్స్ లీగల్ లాంగ్వేజ్ అంటే ఏదో లాయర్లు మాట్లాడేటటువంటి భాష దీన్ని రిమూవ్ చేశారు. క్రాస్ రెఫరెన్సెస్ ఆ సెక్షన్ చూసి చదవండి, ఈ సెక్షన్ చూసి చదవండి, ఈ క్రాస్ రెఫరెన్సెస్ తీసేశారు. కాబట్టి ఇప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఆర్గనైజ్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్, ట్యాక్స్ డిడక్షన్స్ కానీ అంటే కొన్ని పన్ను మినహాయింపులు ఇస్తారు, ఎగ్జామ్షన్స్, అలాగే కంప్లైంట్స్ టైమ్లైన్స్ ఇవన్నీ కూడా షెడ్యూల్ రూపంలో, టేబుల్స్ రూపంలో పెట్టారు. కాబట్టి కన్ఫ్యూజన్కి తావు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ ఎకానమీతో అలైన్ చేశారు. ఇలా చెప్పాను కదా, వర్చువల్ డిజిటల్ అసెట్స్ వీటిలన్నింటినీ కూడా క్యాపిటల్ అసెట్స్గా చూసుకొని వాటిని పని చేస్తారు. దానికి GST కాదు, డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, మనకు కూడా లాభం వస్తుంది. సో ఆ రకంగా ట్యాక్స్ రెగ్యులేషన్స్ని కూడా ఇక్కడ కంటెంపరీ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కంటెంపరీ చేశారు. అలాగే ఫాస్ట్ కంప్లైంట్స్ అండ్ ప్రాసెసింగ్, కన్సాలిడేషన్ ఆఫ్ ట్యాక్స్ రూల్స్ ఎప్పుడైతే వచ్చాయో అడ్మినిస్ట్రేటివ్ డీలేస్ తగ్గుతాయి. దానివల్ల మనం పన్నులు అనేటటువంటి వివరాలు వెంటనే వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం, ఇలాంటి ట్యాక్స్ కంప్లైంట్స్ అండ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా ప్రాసెస్ అయ్యేటటువంటి విధంగా వీటిని రూపొందించారు. అలాగే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అయితే చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే పాత ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఉన్నటువంటి పరిభాషను మార్చారంటే కానీ కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలి, అవి తీసుకురావాలి.
నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలు అంటే ఏంటి? పన్నుల విధానాన్ని మార్చాలి. సాధారణంగా భారతదేశంలో పన్నుల విధానం ఎలా ఉంటుందో తెలుసా? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని ఉంటాయి కదా. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్ను అవుతుంది, జిఎస్టీ పరోక్ష పన్ను అవుతుంది. ప్రపంచంలో ఏ దేశంలో అయినా డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది. కానీ మన దేశంలో ఏంటో తెలుసా? ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ, డైరెక్ట్ ట్యాక్స్ తక్కువ. కాంట్రిబ్యూషన్. సో డైరెక్ట్ ట్యాక్స్ టు ఇండైరెక్ట్ ట్యాక్స్ రేషియో అనేటటువంటి చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. జిఎస్టీ ఎక్కువ వేస్తే సామాన్య ప్రజలు నష్టపోతారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వేస్తే బిజినెస్ చేసే వాళ్ళు నష్టపోతారు. సో ఎవరి మీద వేయాలి? బ్యాలెన్స్ చేయాలండి. కొన్ని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అవసరం. అయితే అలాంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇప్పుడు ఉన్నటువంటి పన్నుల విధానంలో ఏం తీసుకురావాలి? దానివల్ల కంప్లైంట్స్ బర్డన్స్ ఇలాంటి వాటి మీద పెద్దగా చేంజెస్ అంటే లేవు. పెనాల్టీ స్ట్రక్చర్ మీద కూడా పెద్ద చేంజెస్ లేవు. పెనాల్టీలు తగ్గించాలి. ఎప్పుడో ఒకప్పుడు కనీసం వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారో చూడాలి. సో ఇట్లాంటివి మినిమం స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఉన్నాయి. అలాగే పొటెన్షియల్ ఫర్ ఇంక్రీజ్ లిటిగేషన్, అంటే బిల్లు టెక్స్ట్ని మార్చింది కానీ బ్రాడ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్డిఫైన్ చేసింది. అంటే ముఖ్యంగా లీగల్ డిస్ప్యూట్స్ గత పన్నుల చట్టంలో ఎట్లా అయితే వచ్చారో ఇప్పుడు కూడా వస్తుంది. ఎందుకంటే మీరు దాని తాలూకు ఉద్దేశం మార్చినప్పుడు, కేవలం భాషను మాత్రమే మార్చినప్పుడు లీగల్ డిస్ప్యూట్స్ వస్తాయి కదా ఆబ్వియస్గా. సో కాబట్టి ఇంక్రీజ్ లిటిగేషన్ ఉండడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే డిజిటల్ ప్రైవసీ కన్సర్న్స్ ఇప్పుడు కొన్ని ఏం చెప్తున్నారంటే ఈ చట్టంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ కరెన్సీ ఏదో క్రిప్టో కరెన్సీలో లాభం వచ్చింది, మీరు పన్ను కట్టలేదు అనుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీ పాస్వర్డ్ని ఓవర్ రైట్ చేసేటటువంటి అధికారం ఉందట. అంటే మీ మెయిల్ ఐడి, అలాగే మీ తాలూకా డిమాట్ అకౌంట్స్ లేదా డిజిటల్ అకౌంట్స్, వీటిలో పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీరైట్ చేయొచ్చట. అది ఎట్లా అండి? ఈమెయిల్స్లో వాళ్ళు సీక్రెట్గా పెట్టుకుంటే అవన్నీ వాళ్ళు తీసి చూస్తే ఉంటుంది కదా, రైట్ టు ప్రైవసీ అనే కాన్సెప్ట్. సో దీని మీద ఇప్పుడు ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగిస్తుందని ఎవరో చేసేస్తారు. సో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. సో ద రీరైటింగ్ ఆఫ్ పాస్వర్డ్స్ అనేది అంటే ఇప్పుడు ట్యాక్స్ కట్టలేదు, నోటీస్ పంపించడం ఓకే, కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే మీ పాస్వర్డ్ని మార్చొచ్చారు. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా చాలా మందికి. నార్మల్గా ఇప్పుడు మన మెయిల్స్ ఉన్నాయనుకోండి, ఫోన్ నా మెయిల్ ఉందనుకోండి, ఎవరైనా ఓపెన్ చేసుకోండి, ఏముంటాయి అందులో? హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆ బ్యాంక్, ఈ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ బిల్లులు ఉంటాయి. బాగా ఏముంటాయి సీక్రెట్. కానీ అలా కాకుండా ఏ అదానిలో అమ్మాయిలో లేదా బాగా మంచి డబ్బులు ఉన్నటువంటి ఒక వ్యక్తిలో పాస్వర్డ్ రీరైట్ చేశారనుకోండి, అందులో చాలా సీక్రెట్స్ ఉండడానికి అవకాశం ఉంది కదా. నాట్ ఓన్లీ పర్సనల్ సీక్రెట్స్, బిజినెస్ సీక్రెట్స్ అన్ని కూడా ఉంటాయి కదా. సో అలాంటి అవకాశాలు ఇది తీసుకోండి. దానివల్ల డిజిటల్ ప్రైవసీ కన్సర్న్స్ వస్తాయి. సో ఇది మరొక అంశం. అలాగే ట్యాక్స్ పే రిలీఫ్ మెజర్స్ లేవు. అంటే హై కంప్లైంట్స్ కాస్ట్ అంటే ఏంటి? ఖచ్చితంగా ట్యాక్స్ మనం పే చేయాలి అని అన్నప్పుడు ఈ ట్యాక్స్ పే చేయడానికి కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టాలి, సిఎల్కి. అలాగే డిస్ప్యూట్ రిజల్యూషన్స్లో కొన్ని ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి. అలాగే ట్యాక్స్ బర్డెన్ రిడక్షన్స్ ఏం చేయాలి? అందరికీ పన్నులు గట్టిగానే పడుతున్నారు. ఏదో 12 లక్షల వరకు పన్ను కట్టక్కర్లేదు అంటున్నారు, కానీ లోపలికి వెళ్తే కొంచెం గట్టిగానే ఉంటుంది వ్యవహారం. అట్లానే అన్సర్టనిటీ ఓవర్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఇవన్నీ అసెస్మెంట్ ఇయర్, ట్యాక్స్ ఇయర్, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్లో వస్తాయి. ఎందుకంటే పాత పద్ధతిలో చూడండి, ఇప్పుడు లాలో ఐపీసీ అని ఉండేది ఇంతకుముందు, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి అని ఉండేది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇప్పుడు దీన్ని ఏం చేశారు? భారతీయ న్యాయ సంహిత కదా, భారతీయ న్యాయ సురక్ష సంహిత ఇట్లాంటివి పెట్టారు కదా. అసలు ఈ పేరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తున్నాం చాలా మంది. ఐపీసీ గతంలో సెక్షన్ ఇచ్చేసి నవ్వు బిఎన్ఎస్ అని రాస్తున్నారు. సో పేరు మార్చడంలో ఏమొస్తుంది? ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉండిపోయింది పేరు. ఇండియన్ పేరు అనుకోండి, ఇండియా పేరు మీద ఉంది కదా, దాన్ని హిందీలో మార్చినాం అంతే, భారతీయ న్యాయ సంహిత. ఇప్పుడు ఐపీసీ అది ఉండిపోయింది బ్రెయిన్లో చాలా మంది. ఇప్పుడు దీనికి అప్డేట్ అవ్వాలంటే ఇంకేం పడుతుంది? సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఇన్కమ్ ట్యాక్స్ మొదలు. ఎంతకు ముందు వరకు అసెస్మెంట్ ఇయర్ అంటారు, ఇప్పుడు ట్యాక్స్ ఇయర్ అంటారు, కన్ఫ్యూజన్ వస్తుంది అట్లా. సో వే ఫార్వర్డ్ మరి ఏం చేయాలి? డిజిటల్ ప్రైవసీ ప్రొటెక్షన్స్ ఉండాలి. అట్లా పాస్వర్డ్ రీరైట్ చేయడం, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. డిస్ప్యూట్ రెజల్యూషన్స్, దీనికి సంబంధించి ఏమైనా డిస్ప్యూట్ రెజల్యూషన్స్ వస్తే ఆ ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయాలి. అలాగే ట్యాక్స్ డెఫినేషన్స్ మీద ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అలాగే కంప్లైంట్స్ రిలీఫ్ మెజర్స్, ఈ డబ్బుల్ని ట్యాక్స్ కట్టేటటువంటి సమయంలో అయ్యేటటువంటి కాస్ట్ తగ్గించాలి, అంటే ఎవరు మాట్లాడారు. అలాగే స్మూత్ ట్రాన్సిషన్ టు ట్యాక్స్ ఇయర్ సిస్టమ్, వెంటనే కాకుండా నెమ్మదిగా అసెస్మెంట్ ఇయర్ ఆర్ ట్యాక్స్ ఇయర్ అని అనండి అని చెప్పాలి. అప్పుడు నెమ్మదిగా ట్యాక్స్ ఇయర్ అలవాటు చేసుకుంటారు. ఇండియా దట్ ఈస్ భారత్, అందరూ భారత్ అని వెళ్తున్నారు కదా, ఇండియా అంటున్నాక అట్లా అలవాటు అవుతుంది నెమ్మదిగా. సో కాబట్టి ఈ రకమైనటువంటి వే ఫార్వర్డ్ మెజర్స్ అన్ని ప్రభుత్వం తీసుకుంటే ఈ బిల్లు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ నేను పక్కన చెప్పుకుంటాను, దీని ఆన్సర్ మీ కమెంట్ సెక్షన్లో తెలపండి.
అలాగే 2018-19 కేంద్ర బడ్జెట్లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను మరియు డివిడెండ్ పంపిణీ పన్నులకు సంబంధించి ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పులు వ్యాఖ్యానించారు 216. సో రెగ్యులర్ క్వశ్చన్స్ చాలా రెగ్యులర్గా ఎకనామిక్లో వస్తుంది. సో ఇది ఈరోజు టాపిక్. మరొక టాపిక్తో యథావిధిగా రేపు మనం